ఓజీ సినిమాకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో కీలక నిర్ణయం వెలువడింది. తాజాగా విడుదల చేసిన బెనిఫిట్ షోలకు సంబంధించిన మెమో అలాగే టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు స్టే పెట్టింది. నిర్ణయంతో సినిమా విడుదలపై గల ప్రణాళికలు, ఆర్థిక లాభాలు ప్రభావితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైకోర్టు ఈ మెమోపై పూర్తి విచారణ జరపనుందని, తద్వారా సినిమా పరిశ్రమపై జరిగే మార్పులకు సంబంధించి స్పష్టత అందిస్తుందని సమాచారం. ఈ ఘటనతో సంబంధిత అధికారులు, సినిమా నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు విడుదలైన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. రైట్గా ఓజీ సినిమాకు సంబంధించి టికెట్ల ధరలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ మూవీ రిలీజ్ కి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణలో కొంత షాక్ తగిలినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే స్పెషల్ అనుమతులు ఇప్పటికే తీసుకుంది సినిమా సంబంధించిన నిర్మాత బృందం ఏదైతే ఉందో వాళ్ళు తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి తమకి ఈ సినిమా రేంజ్ ని బట్టి, సినిమా యొక్క పరిస్థితిని బట్టి మీరు ఖచ్చితంగా పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక అనుమతి రిక్వెస్ట్ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. సో అనుమతించిన దాని ప్రకారం ఆల్మోస్ట్ ప్రీమియర్ షోకి 1000 రూపాయలు, 800 నుంచి 1000 రూపాయల దాకా పెంచుకోవచ్చని అనుమతి తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే రేపు రిలీజ్ అవుతుంది. రేపటి నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ 4 వరకు, అంటే దసరా సీజన్ అయిపోయేంత, దసరా పండుగ అయిపోయేంత వరకు కూడా టికెట్ల ధరల పెంపుపై ప్రత్యేక అనుమతులు ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం సింగిల్ స్క్రీన్స్ లో ఇప్పుడున్న ధర కాకుండా ధరకి ఇంక్లూడ్ చేస్తూ సింగిల్ స్క్రీన్ లో 1000 రూపాయలు, 100 రూపాయలు పెంచారు. మల్టీప్లెక్స్ లలో 150, అంటే విత్ ఇంక్లూడింగ్ జిఎస్టీతో కలుపుకొని సింగిల్ స్క్రీన్ లోనే 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లోనూ 150 పెంచుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ధరలు ఉన్నాయో వాటికి అదనంగా సింగిల్ స్క్రీన్ లో 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 150 రూపాయలు పెంచుకోవచ్చు అని చాలా క్లియర్ కట్ గా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం. ఏదైతే సినిమా సంబంధించిన నిర్మాత ఎవరైతే ఉన్నారో వారు పెట్టినట్టే రిక్వెస్ట్ ని బేరీజు వేసుకొని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బట్ అనూహ్యంగా దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినట్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఒక వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనిపైన విచారణ చేపట్టే న్యాయస్థానం చాలా స్పష్టంగా ఆ ధరల పెంపు మెమో ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మెమో దాన్ని సస్పెండ్ చేస్తూ ఒక కీలక తీర్పు ఇచ్చింది. సో ఇటువంటి నేపథ్యంలో ఇక ఏదైతే ఇప్పటివరకు ఇచ్చారో ఇంతవరకు పెంచుకోవచ్చు అంటూ ఏదైతే ఒక ధరల మెమో పంపించారో ఆ పెంపు అదే అమల్లో లేనట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర పరిధిలో మొత్తంలో కూడా కంప్లీట్ గా ఇప్పుడు ఏదైతే హైకోర్టు ఇప్పుడు తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందో దానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది ఓజీ సినిమా టీమ్ కి ఒక పెద్ద షాక్ గా భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఇంతకు ముందు రిలీజ్ అయినటువంటి ప్రో కావచ్చు, లేదంటే హరియాణ విరమలు కావచ్చు, ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కాబట్టి ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే సినిమా హీరో కావచ్చు, ఆ నిర్మాత కావచ్చు చాలా ప్రఖ్యాతంగా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఈ సినిమా చాలా పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని వేల స్క్రీన్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఇటువంటి సమయంలో పట్ల తెలంగాణలో ఇది ఒక పెద్ద షాక్ అని భావించాం. ఎందుకంటే ఏపీలో ఎంత ఇమేజ్ ఉంటుందో పవన్ కళ్యాణ్కి, తెలంగాణలో కూడా అటువంటి ఇమేజ్ ఇక్కడ ఉంది. చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. కాబట్టి సో టికెట్ల ధర కనుక తగ్గించినట్లయితే, అంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం పెంచుతూ ఆదేశాలు జారీ చేసిందో సో దాన్ని హైకోర్టు సస్పెండ్ చేసింది. కాబట్టి దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా రికార్డుల పరంగా కొంత మైనస్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.